అందరికీ నమస్కారము. చాలామందికి ఎనర్జెటిక్గా, హ్యాపీగా, సంతోషంగా, హైపర్ యాక్టివ్గా ఉండాలని ఉంటుంది. కానీ ఎంతమంది ఉంటున్నారు? సో ఇలా ఉండాలని చాలామందికి ఉన్నా కానీ చాలామంది బోర్గా ఫీల్ అవుతూ, లోన్లీగా ఫీల్ అవుతూ, ఒంటరిగా బతుకుతూ ఉన్నారు. ఈ ఒంటరిగా బతికే వాళ్ళు రెండు రకాలు. నిజంగా ఎవరు దోస్తులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేక ఒంటరిగా ఉండేవాళ్ళు ఒక రకం అయితే, ఇంకొక రకం వాళ్ళు చుట్టూ 10 మంది, 100 మంది, 1000 మంది ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు రెండవ రకం వాళ్ళు. సరే, ఒంటరిగా ఉండాలా వద్దా, దీని గురించి మన డిస్కషన్. సో బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. అండ్ మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అండ్ హెల్త్ టాక్స్, యోగా, మైండ్ ఫిట్నెస్, వీటన్నిటి మీద చాలా టాక్స్ ఉన్నాయి. సరే, ఈరోజు ఒంటరిగా ఉండాలా వద్దా అనే దాని గురించి ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. ఈ కథలు ఏంటంటే, ఒక చిన్న కోతి, ఆ కోతికి చాలా బోర్ అనిపించింది. ఎవరు లేక, తోడు లేక, ఫ్రెండ్స్ లేక బోర్గా అనిపించి చచ్చిపోవాలనిపించింది. ఇంకా అదేం చేసిందంటే, అక్కడ దగ్గరలో ఉన్న ఒక సింహం గుహకి వెళ్ళింది. సింహం గుహకి వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి పడుకుంది. సింహం హాయిగా పడుకున్న సింహం మీదకి ఎక్కి దాని చెవు బట్టి లాగింది. ఇంకేముంది, సింహం అడవికి రాజు కదా, లేచి ఒక్కసారి బావని అరిచేసింది. అరిచేసి, ఎవర్రా నా నిద్రని ఖరాబ్ చేసింది అనేసి చూస్తే కోతి పిల్ల. ఏంటి కోతి, నువ్వు నీ యొక్క చావుని ఆహ్వానించినట్టున్నావు అని చెప్పి దాని మీద కోపంతో ఒక్కసారి గర్జించింది. అప్పుడు కోతి అనింది, అవును, నేను నిజంగానే చచ్చిపోవాలనుకున్నాను, అందుకనే వచ్చి నీ చెవు బట్టి పీకాను. సో నాకెవరు ఫ్రెండ్స్ లేరు, చాలా బోర్గా అనిపిస్తుంది, లైఫ్ చచ్చిపోవాలనిపిస్తుంది అంటే. అప్పుడు సింహం ఒక్కసారి చిన్నగా చిరునవ్వు నవ్వేసి, చెవు బట్టి పీకావు కదా, నా చెవు మళ్ళీ ఒకసారి పీకు అంటుంది. ఈ కోతి భయపడిపోతుంది, ఏంటి మళ్ళీ పీకమంటుంది అనేసి. పీక్ మళ్ళీ ఒకసారి పీకు అంటే ఇంకొకసారి పీకుతుంది, ఇంకోసారి పీకవని ఒక 5-6 సార్లు పీకించుకొని సంతోషంగా నేనేం చెయ్యను వెళ్ళిపో అనేసి అంటుంది. అంటే ఇక్కడ మర్మం ఏంటి అంటే కనుక, సింహం ఒంటరిగా ఉండి 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 దానికి కూడా బోర్ వచ్చేసింది. బోర్ వచ్చేసి ఈ కోతి వచ్చి చెవు పీకేసరికి కాస్త దీనికి సరదాగా, కొంచెం ఆట పట్టించినట్టుగా, కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా సింహం కూడా ఆ కోతి యొక్క స్నేహాన్ని ఎంజాయ్ చేసిందనమాట ఇక్కడ. అలాగని చెప్పి సింహం దగ్గరికి వెళ్ళకండి అందరూ. అంటే ఈ కథలో ఉద్దేశం ఏంటంటే కనుక, ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉంటే కనుక మనకి చాలా అనీజీగా, అన్హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం మూలన కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఎలా అంటారా? ఒంటరిగా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన సంగీతం వినొచ్చు. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకోవచ్చు. ఏదైనా చిత్రలేఖనము, బుక్ రీడింగ్, నావెల్ రీడింగ్, ఏదైనా మంచి సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు, ఇలాంటివన్నీ ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు దాంట్లోని ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువ టైం ఒంటరిగా ఉండకుండా చాలామందిలో మింగిల్ అయ్యి, చాలామందితో కలిసిపోయి, వాళ్ళని గెలుకుతూ వీళ్ళని గెలుకుతూ చాలా హ్యాపీగా ఉండడం ఒకటి అలవాటు చేసుకోండి. ఎలా అలవాటు చేసుకోవాలంటారా? మీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్. నా ఏజ్ ఇప్పుడు 52 years, బట్ నాకు అయినా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరిని ఎవరినో ఒకరిని గెలుకుతూ ఉంటాను నేను అప్పుడు టైం దొరికినప్పుడల్లా. మీరు అనుకోవచ్చు, మేడం బిజీ కదా. ఏం బిజీ కాదు. టైం మనకు మనసులో అనుకుంటే కనుక డెఫినెట్లీ టైం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో కాబట్టి కీప్ పుల్లింగ్ ఇయర్స్, చెవులు బట్టి పీకండి. కీప్ పుల్లింగ్ లెగ్స్, చేతులు బట్టి పీకండి. డ్రాగింగ్ అండ్ బ్లాబరింగ్, సో ఇవన్నీ చేస్తూ ఉండండి. ఒంటరిగా ఉన్న సింహమే ఎంజాయ్ చేయలేకపోయింది, మనమేంటి? కాబట్టి ఎప్పుడు నలుగురిలో బతకడం, నలుగురిలో ఉండడం, ఇది అలవాటు చేసుకోవాలి. సో మంచి అలవాట్లు, మంచి హాబీస్ ఉన్నవి హాబీస్ చూస్ చేసుకోండి. పుస్తకాలు పఠనం చేయండి. అండ్ మంచి మంచి సినిమాలకు వెళ్ళండి, పిక్నిక్స్కి వెళ్ళండి, చాటింగ్ చేయండి ఫ్రెండ్స్ తోటి. అండ్ ఆ నలుగురితో ఉండమంటున్నాను కదా, నలుగురితో ఉండి ఒంటరితనాన్ని దూరం చేసుకోండి. ఎలాంటి వాళ్ళతో ఉండాలి? మంచి ఫ్రెండ్స్, మంచి మనుషులు, మంచి వ్యక్తులతోటి ఉండండి. వాళ్ళ సాన్నిహిత్యం మీకు మీ యొక్క వ్యక్తిత్వానికి ఉపయోగపడే విధంగా చూసుకోండి. పాజిటివ్ పీపుల్తో చూసుకోండి. కష్టం కదా మేడం అంటారు, కాస్తో కూస్తో మంచి క్వాలిటీస్ చూసుకోండి, బ్యాడ్ క్వాలిటీస్ కాకుండా. మీకు ఒకటి తెలుసా, మనకి సన్నిహితంగా ఉంటూ వెన్నుపొడిచే స్నేహితుడి కంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి మన మొహం మీదే తిట్టేవాడు, కొట్టేవాడు, అలాంటి శత్రువు అయినా పర్వాలేదంటారు. కాబట్టి స్నేహితులను ఎప్పుడైనా చూసుకొని
వాళ్ళు శత్రువులా మిత్రులుగా ఉంటూ వెనుపడిచే వాళ్ళు ఉన్నారా, అది కూడా చూసుకొని దోస్తీ ఎప్పుడైనా చేయండి. మంచి స్నేహం ఉందనుకోండి, దాన్ని వదలకండి. 4 మాటలు మీరన్నా వాళ్ళన్నా పడండి, ఏం పర్వాలేదు, మళ్ళీ దోస్తీ అయిపోండి. ఇదే జీవితం. ఈ చిన్న జీవితం అలా సంతోషంగా హ్యాపీగా నడిచిపోదాం అంటాను. ఏమంటారు మీరు? సరే, ఈ కథ నచ్చిందనుకుంటా. సింహంలాగా మీరు కూడా అప్పుడప్పుడు దోస్తీ చేస్తూ ఉండండి. ఎక్కువ మట్టుకు అందరితో కలిసిపోయే ఉండండి. మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం ఇవన్నీ. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో, మంచి కథతోటి, మంచి మోటివేషనల్ టాక్ తోటి మీ అందరి ముందు ఉంటాను. ఇంత సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.